గురుగారు, మనసు, బుద్ధి, చిత్తం, అంతఃకరణ ఈ నాలుగింటిని ఏకాగ్రత సాధించేందుకు సోపాన మార్గాలుగా అభివర్ణించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం ఏతేరాదిత్యమండలం అనే ఒక వేద ప్రమాణం ఉన్నది. ఏదైనా ఒక విషయాన్ని మనం ప్రమాణంగా నిరూపించాలి అంటే తర్కశాస్త్రం మనకు కొంత ఉపయోగపడుతుంది. అన్నం భట్టు అనే మహానుభావుడు తర్కశాస్త్రాన్ని సంగ్రహ రూపంగా కూడా మనకు అందించి ఉన్నాడు. అందులో ఒక ప్రశ్నకు సంబంధించిన సమాధానం మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము. మనస్సు బాహ్యమైనది, శరీర సంబంధి. ఇది ఏదైనా ఒక విషయాన్ని చూడగానే శరీరం ఆ విషయాన్ని కోరుకుంటుంది. శరీరం కూడా కోరుకునే అంశాలు కొన్ని ఉంటాయి. శీతల వాతావరణంలో కూర్చోవాలి, మధురమైన పదార్థాలు తినాలి, శరీర సంబంధితమైన చాపల్యాలు, ఇవన్నీ కూడా ఇది మనస్సు నియంత్రణ. ఇవి మంచివా కావా అనే కొద్దిపాటి వివేచన బుద్ధి చేస్తుంది. ఎక్కువ ఇలా మనం ఏసీ శీతలీకరణ యంత్రం ముందర కూర్చుంటే జలుబు చేయవచ్చు, కాసేపేగా కట్టివేద్దాం. ఇది బుద్ధి చేసే వివేచన. ఇక్కడ శరీరానికి మించి మనస్సులో ఒక స్థాయి ఉన్నది, అది బుద్ధి. ఈ బుద్ధిని దాటి ఇంకొక స్థాయి పైన ఉన్నది, అది చిత్తము. చిత్తాన్ని మనం పరమాత్మ మీద సమర్పించాలి అని చెప్తూ ఉంటారు. చిత్తం పరమాత్మ పైన ఉంటే, చిత్తం చేసే పైన ఉంటే ముందు వెనక ఏది జ్ఞాపకం ఉండదు. చేసే పని మీద మాత్రమే చిత్తం. ఇది ఏకాగ్రత, చిత్త ఏకాగ్రత అంటూ ఉంటారు. మంచి చెడు వివేచన పక్కన పెట్టేసి ఏది మనం నమ్మామో అది చేస్తూ వెళ్ళాలి. ఇది మూడవ స్థితి, చిత్తము. దీనిని దాటిన తర్వాత ఉండేటటువంటి నాలుగవది, దీన్నే పరిశుద్ధము అని చెప్తూ ఉంటారు. అది అంతఃకరణము. అసలు మంచి చెడు అనే వివేచన లేదు. నేను చేసేది సత్యం అన్న వివేచన లేదు. మంచి తోస్తుంది, మంచే చేస్తూ ఉంటాడు. మంచి మార్గమే స్ఫురింపబడుతుంది. అంటే జన్మతః ప్రాయశః అంతఃకరణ జీవి అంటారు అలాంటి వారి గురించి. కనుక మనస్సు మంచి చెడులు కాకుండా కోరుకుందాం అంటూ ఉంటుంది. బుద్ధి వివేచన చెయ్యి అంటుంది. చిత్తము నేను చేసింది మంచి, నాకు నచ్చింది మంచి అంటుంది. అంతఃకరణము మంచిని మాత్రమే సూచిస్తుంది. పొరపాటుగా కూడా అంతఃకరణశీలి తప్పు మార్గాన్ని అనుసరించడు. కనుక ప్రాచీనులు మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే నాలుగింటిలో ప్రమాణంగా ఏది స్వీకరించాలి? అంతఃకరణమే అన్నారు. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అంటాడు కవికలుగురు కాళిదాసు గారు అభిజ్ఞాన శాకుంతలంలో. ఈ అమ్మాయిని చూసి నా మనసు పోయింది అంటే ఈ అమ్మాయి ముని కన్యక కాకపోవచ్చును, క్షత్రియ కన్యక అయి ఉంటుంది. ఇది నా మనస్సు అంతఃకరణంతో చెబుతున్నది. కనుక్కున్నాక అర్థమైంది ఆ అమ్మాయి శకుంతల విశ్వామిత్రుని కుమార్తె, క్షత్రియ కన్యక అని. అది దుష్యంత వాక్యం. అంతఃకరణం అక్కడ మహాకవి కాళిదాసు గారు ఉదాహరిస్తారు. ఇది విషయం.